అమ్మమ్ముడి సీరియల్ టుడే ఎపిసోడ్ రాజు కావ్య కోసం చికెన్ మంచూరియా చేస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య వాళ్ళ అత్తయ్యని అమ్మమ్మ గారిని అలాగే వాళ్ళ చిన్న అత్తయ్యని వాళ్ళ మామయ్యని పిలుచుకొని వస్తుంది. వచ్చి రాజు చికెన్ మంచూరియా చేసి ఇస్తే కావ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తుంది. ఇచ్చినప్పుడు వాళ్ళందరూ తింటూ ఉంటారు. అప్పుడు రాజు సడన్గా వెనుకకు తిరుగుతాడు. అప్పుడే ఇంట్లో వాళ్ళందరిని చూసి షాక్ అయిపోతాడు. రాజు మీరందరూ ఏంటి ఇక్కడ అనేసి అంటాడు. అప్పుడు అపర్ణ నువ్వు అన్న మాటలన్నీ విన్నాం రా మేమనేసి అంటుంది. అప్పుడు రాజు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అనేసి అంటాడు. అప్పుడు కావ్య నేనే తీసుకొచ్చాను. మీరు నా కోసం ఇంత ప్రేమగా చికెన్ మంచూరియా చేసి పెడుతున్నారని అందరికీ తెలియకూడదా? భార్య కోసం ఇంత చేస్తున్నారని అందరికీ తెలియకూడదా అంటుంది. అప్పుడు రాజు అయినా వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావు కళావతి అనేసి అంటాడు. అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తెల్లారిన తర్వాత అపర్ణ అలాగే సుభాష్ ధాన్యలక్ష్మి అందరూ కూర్చొని ఉంటారు. రాజు మాత్రం వాళ్ళ భార్య కోసం నైట్ చికెన్ మంచూరియా చేశాడు, మన కోసం మాత్రం ఏమైనా పని చేస్తాడా? చేయడు కదా అనేసి అనుకుంటారు. అప్పుడే రాజు రూమ్ నుంచి వస్తాడు. అప్పుడు అపర్ణ మా కోసం మాత్రం ఏం పని చేయవు కానీ కావ్య కోసం నైట్ టైం చికెన్ మంచూరియా చేస్తావా? మాకు కూడా గ్రీన్ టీ, లెమన్ టీ అలాగే పుదీనా టీ కావాలనేసి మనిషికి ఒకటి అడుగుతారు. అప్పుడు రాజు నేనెందుకు చేయాలి, మీ పనులు మీరే చేసుకోవాలి అనేసి అంటాడు. అప్పుడు కావ్య అందరికీ అడిగిన టీ కాఫీస్ తీసుకొని వస్తుంది. అప్పుడు కావ్య నా మోడు నా కోసం చేశాడు, నాకు ఇష్టమైన చికెన్ మంచూరియా చేశాడు, నేను బకెట్ లిస్ట్ చెప్పాను, ఆయన నాకు రోజుకొక కోరిక తీరుస్తానని చెప్పాడు. ఇది చికెన్ మంచూరియా అని ఫస్ట్ కోరిక, తర్వాత ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, రోజొక కోరిక నెరవేరుస్తాడు. మా ఆయన నా కోసమే చేస్తాడు, ఏదైనా చేసినా నా మంచి కోసమే చేస్తాడు. మా ఆయనకి నేనంటే ఇష్టం. మరి మీ ఆయనకు మీరంటే ఇష్టం అంటే మీ ఆయనను కూడా వంట చేయమని చెప్పారు అండి. చిన్నత్తయ్య పెద్దత్తయ్య చిన్న మామయ్యకి పెద్ద మామయ్యకి చెప్పండి అనేసి అంటారు. అప్పుడు కావ్య ఇంకొక లిస్టు చెప్తానండి, ఇంకొక కోరిక చెప్తాను అనేసి రాజుని తీసుకెళ్తుంది. అప్పుడు అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి మీరు కూడా మా కోసం వంట చేయండి, ఉప్మా చేసి పెట్టండి అనేసి చెప్తారు. అప్పుడు సుభాష్ అలాగే వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి వంట చేయడానికి పోయి ఉప్మా చేస్తారు. అప్పుడు ధాన్యలక్ష్మికి అలాగే అపర్ణకి పెడితే ఆ ఉప్మా బాగుండదు, కేసరిలాగా చేస్తారు. చేసినప్పుడు అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి వాంతి చేసుకుని ఇది ఉప్మానా, ఏమైనా ఉప్మాలాగా ఉందా ఇదేమైనా అనేసి తిడతారు వాళ్ళని. అప్పుడు అపర్ణ అత్తయ్య మీరు ఈ ఉప్మా తింటున్నారేంటి అనేసరికి ఇందిరాదేవి నేను ఆల్రెడీ నా కొడుకులో చేసిన ఉప్మా ఎలా ఉంటుందో నాకు తెలిసే నేను సపరేట్గా నా కోసం ఉప్మా చేసుకున్నాను అనేసి అంటుంది. అనుకుంటూ తింటుంది ఇందిరాదేవి. తర్వాత రాహుల్ ఒక ఆయన ఫోన్ చేసి నీకు 20 లక్షలు ఇస్తాను, నువ్వు ఆ గోల్డ్ని మీ ఆఫీస్లో చేర్చుకోవాలి అనేసి చెప్తాడు. అని నేను చేర్చుకోను అనేసి అంటాడు. అప్పుడు రాహుల్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి ముందడికి వచ్చి రాహుల్ నీకు మంచి అవకాశం వచ్చింది, ఫారెన్ నుంచి వెళ్ళి 10 kgs గోల్డ్ వచ్చింది, అది మీ ఆఫీస్లో చేర్చుకోవాలి అనేసి అంటాడు. అది చేర్చుకోవడం వల్ల నీకు 20 లక్షలు ఇస్తాను అనేసి అంటాడు. అప్పుడు రాహుల్ నేను ఇలాంటి పనులు చేయను, ఇప్పుడు మంచిగా బతుకుదాం అనుకుంటున్నాను, ఏ దొంగదారులు నేను చేయను, దొంగ పనులు అసలు చేయను, ఏదైనా నిజాయితీగా చేస్తాను అనేసి అంటాడు. అప్పుడు అని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోతుంటే రుద్రాని 20 లక్షలు వస్తాయంటే ఎందుకు వదులుకుంటున్నావురా, ఈ ఇంటికి బానిసలా పనిచేద్దాం అనుకుంటున్నావా నువ్వు, ఈ రుద్రాని మాట వినురా, మీ అమ్మ మాట విను, నీ భార్య మాట వినకరా అనేసి చెప్తుంది. దూరం నుంచి స్వప్న క్లాప్స్ కొట్టుకొని వస్తుంది. స్వప్న నీకంటే బుద్ధి లేదు అనేసి రుద్రాని అంటుంది. నీ కొడుకు మారుతానంటే మారనీయవు, ఇప్పుడు రాహుల్ నీ మీద నాకు నమ్మకం వచ్చింది అనేసి స్వప్న అంటుంది. అప్పుడు స్వప్న నిన్ను నమ్ముతాను రాహుల్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రుద్రాని నువ్వు నీ భార్యకి బానిస అయిపోయావారా అనేసి తిడుతుంది. అప్పుడు రాహుల్ నేనేం మారలేదమ్మా, మారిన వాడిలా నేను నటిస్తున్నాను అనేసి అంటాడు. అప్పుడు రుద్రాని షాక్ అయిపోతుంది.